జనసేన ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ త్వరలో కదిరినందు ప్రచార రథాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోల్స్ మహేష్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన మహిళా నాయకురాలు మల్లిక, శోభ, రోజా, నాయకురాలు రమణారెడ్డి, హర్ష, సోను, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతను మేల్కొల్పడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం నందు యువశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 12వ తేదీ శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం యువశక్తి కార్యక్రమం బహిరంగ సభ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరయ్యి ఈ సభను సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది భారతదేశం. మన దేశానికి వెన్నెముక యువత. అలాంటి యువతను ఈ ప్రభుత్వాలు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు. యువత భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి. జనసేన పార్టీతోనే సాధ్యం యువత భవిష్యత్తు అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నలుమూలల అన్ని జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి ఈ యువశక్తి బహిరంగ సభను సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జనవరి 12 శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేన పార్టీ అధినేత, తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన రెండు రాష్ట్రాల్లో ఉన్న యువత ఈరోజు నిరుద్యోగాలు, ముఖ్యంగా మన రాష్ట్ర యువత అంటే వలసలు పోయేదే కానీ మనకు రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, ఏ కంపెనీలు రావు, మన దాంట్లోకి వచ్చినా కూడా బెదరగొట్టి పంపించేస్తారు. కాబట్టి వాటినన్నింటినీ యువత ఏదైతే ఈరోజు సమస్యలు ఫేస్ చేస్తుందో వాటినన్నింటినీ ప్రజల ముందు పెడుతూ యువత తరపున జనసేన పార్టీ పోరాడే విధంగా యువశక్తి కార్యక్రమం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మధ్యలో నుంచి ఈ కార్యక్రమం జనవరి 12న నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత రణస్థలం బయలుదేరాల్సిందిగా, చలో రణస్థలం జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రాయలసీమ ప్రాంత జిల్లాల యువకులందరూ కూడా యువశక్తి కార్యక్రమాన్ని తరలి రావాల్సిందిగా కోరుకుంటూ